ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ వరల్డ్. ఏంటి మేము ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? జూ పార్క్ అయితే వచ్చేసాము. సో పిల్లలకి హాలిడేస్ కదండి, సో ఇంకా మా పిల్లలు అయితే జూ పార్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడికైతే వెళ్ళేసి వచ్చేద్దామని చెప్పారు. సో వెళ్ళాము. ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 100 రూపీస్, చిన్న పిల్లలకి అయితే 3 రూపీస్ అనమాట. ఇంకా ప్లాస్టిక్ అయితే అస్సలు అలౌడ్ అయితే అస్సలు లేదనమాట. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టేశారు. అక్కడ ఒక చిన్న ఆఫీస్ రూమ్ లాగా ఉంటుంది. అక్కడ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి ఏదైనా కానీ. 20 రూపీస్ అయితే తీసుకుంటారు, ఒక టోకెన్ ఇస్తారు. అయితే అలౌడ్ లేవో ఆ వస్తువులు అక్కడ పెట్టారు చూడండి. షోల్డర్ బ్యాగ్స్, బెడ్షీట్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, చిప్స్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ లామినేషన్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవి ఏవి లేవంట. ఒకవేళ మనం ఏదైనా స్నాక్స్ తీసుకెళ్తే వాళ్ళ కవర్ అయితే ఇస్తారనమాట, పేపర్ కవర్. అది ఈచ్ 5 రూపీస్ ఉంటుంది. అవి తీసుకొని మాత్రమే లోపలికి వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా చెకింగ్ చేస్తారు. సో అందుకనే ఆ పేపర్స్ తీసేసుకుంటే బెటర్. సో మొత్తానికైతే లోపల ఎంట్రీ అయితే ఇచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది. ఎండ కూడా చాలా ఘోరంగా ఉంది. సో క్యాప్స్ అలాంటివి అయితే పెట్టుకొని అయితే వచ్చామన్నమాట. పిల్లలకైతే మెయిన్గా పెట్టాము. అక్కడ బయట కూడా అమ్ముతున్నారనమాట. ఇంకా మా ఊళ్ళో అయితే ఎగ్జైట్మెంట్ ఉన్నారు ఈవినింగ్ వరకు. ఎలా ఇంకా మా తను అయితే వెల్కమ్ టు జూ పార్క్ అనగానే పక్కన ఆయన అయితే దడుచుకున్నట్టున్నాడు పాపం. ఇక మొత్తానికి అయితే అక్కడ లోపలికి వెళ్ళంగానే మంచి చెట్లు కనిపించినాయి. హాయిగా అయితే కాసేపు అయితే కూర్చున్నాం అనమాట. మేమేం టిఫిన్ చేయకుండా వచ్చినాం. చాయ్ కూడా తాగాలి ఆఖరికి నేనైతే. ఇక అక్కడికి అందరం అయితే మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఫుడ్ అయితే. సో పులిహోర సమ్ లైక్ అట్లా మామూలుగా చేసేసుకొని అయితే వచ్చేసామన్నమాట. అక్కడే టిఫిన్ అయితే చేసేసుకొని కాసేపు సరదాగా ఆడుకున్నాం అనమాట. ఇంకా మా పిన్ని, మా డాడీ ఎన్నో రోజులకి అలా ఆడుతూ ఉంటే నాకైతే హ్యాపీగా అనిపించింది. అందరం సరదాగా అంటే చాలా సరదాగా ఉన్నామన్నమాట. ఇంకా మా వదిన, మా మమ్మీ అందరూ ఒక వీడియోలో ఒక చిన్న గుర్తుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇవి కూడా క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తామో ఏమో కూడా తెలియదు. జూకి అయితే ఎక్కువగా అయితే మనం వెళ్ళాం కదండి. ఇంకా మా అక్క కానీ, మా పిన్ని కానీ, మా పిల్లలు కానీ అందరూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈవినింగ్ వరకు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడున్న ఎగ్జైట్మెంట్ మనము ఎండ్ వరకు అయితే ఉండదు కదా, చాలా లో అయితే అయిపోతాం కదా. ఎండ అంత ఉందన్నమాట, అందుకే అలా అంటున్నాను. ఇంకా పిల్లలు అయితే సరదాగా అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మనకైతే ఎంట్రన్స్లోని ఇది ఒక మ్యాప్ ఉంటుంది అనమాట. అంటే ఏ యానిమల్ ఎక్కడెక్కడ ఉంటుందో అనమాట. సో మేమైతే టాటాయిస్ నుంచి అయితే స్టార్ట్ చేసాము. అదే అండి, తాబేలు నుంచి అయితే స్టార్ట్ చేసాము. సో ఒకటే కనిపించింది మాకైతే, ఎక్కువ అయితే కనిపించలేదు. అది మాత్రమే తిరుగుతూ ఉంది అలా. మా వాళ్ళకి పిల్లలకైతే ఫోటో తీశాను. ఇంకా వాటర్ దగ్గర అయితే 10-15 మాత్రమే ఉన్నాయి చిన్న తాబేలు. అంతకుమించి అయితే ఎక్కువగా లేవు. ఏ యానిమల్స్ అయినా కానీ 1-2 మాత్రమే ఉన్నాయి. ఇంకా మంకీస్ అయితే అసలు ఎక్కువగా లేవు. నాకైతే 1-2 కనిపించాయి. ఇది వచ్చేసి అడవి పిల్ల అంటారంట, జంగల్ క్యాట్ అని చెప్పేసి. అది కూడా ఒకటే కనిపించింది. ఆగో అటు నుంచి పోతుంది చూడండి, అదే బెంగాల్ టైగర్ అనమాట. కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి అస్సలు రావట్లేదు. ఎంతసేపు అక్కడ వెయిట్ చేస్తే అది అక్కడ నించుంది అనమాట. మేము చాలాసేపే ఉన్నాం అక్కడ అది చూడ్డానికి. మొత్తానికైతే మా మాటలు విన్నదే ఏమో బయటికైతే వచ్చి అలా కొద్దిసేపు అయితే ఇలా మాకైతే దాని ఫేస్ చూపించేసి అయితే వెళ్ళిందనమాట. చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది. అది క్యూట్ అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఉన్నదండి, అది కూడా ఒక 2-3 అయితే కనిపించలేదు. ఇంకా దాని పక్కన అయితే లెపర్డ్, చిరుత అయితే చూడండి ఎంత ఫాస్ట్గా పైకి అయితే ఎక్కేస్తున్నదో. కనిపిస్తుందా? చిరుత పులిలు కూడా ఎక్కువగా లేవండి, ఒక్కటే ఉంది. అది కూడా పైకి ఎక్కి దూరంగా వెళ్ళి కూర్చుంది. పైనే ఉందన్నమాట, అస్సలు రావడం లేదు. ఇంకా పక్కన లాయన్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే వెళ్ళాము. అది కూడా లోపలికి ఆ ఎల్లో కలర్ పెయింటింగ్ లోనే కలిసిపోయింది, అక్కడే కూర్చుంది. ముందుకు వెళ్తుంటే మాకైతే హిప్పోపొటమస్ కనిపించాయి. ఇవి కూడా పెద్దగా ఏం లేవండి, 2 మాత్రమే ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు పోతుంటే అయితే ముసళ్ళు కనిపించాయి, అదే క్రొకడైల్ అండి. అవి కూడా పెద్దగా ఏం లేవు, చిన్నగా ఉన్నాయి. ఏ ఒక్క యానిమల్ ని చూడాలన్నా ఎంత దూరం నడవాల్సి వస్తుందో టోటల్ గా చేంజ్ అయితే చేసేసారు. జిరాఫీ అయితే భలే ఉంది అబ్బా, అసలుకి హైట్ గా ఒక్కటే ఉంది. ఇంకా ఆ తర్వాత ఎలిఫెంట్స్ 3 ఉన్నాయండి. ఈ 3 ఒకటే హైట్లో ఉన్నాయి, భలే అనిపించాయి. ఇక్కడ మాత్రం చాలా టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఆ ఎలిఫెంట్స్ని చూస్తూ అలానే ఉండిపోయింది. మాకనైతే కదులుతలేడు. ఒక ఫోటో తీసాను అక్కడ. ఇంకా అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఎలుగుబంటి అయితే కనిపించింది, భలే ఆడుతుందండి. అటు ఇటు అయితే బాగా తిరుగుతుంది అనమాట మంచిగా. ఇవి కూడా ఎక్కువగా లేవండి, 1-2 ఉన్నాయి. ఈ ఒకటి మాత్రం వచ్చి ముందల బాగా అయితే తిరుగుతుంది. ఆ వేరేదైతే ఆ లోపలికి చివారను. జింకలు కూడా మాకు తక్కువగానే కనిపించాయి, అంతగా ఏం కనిపించలేవు. అంటే అసలు ఎన్ని యానిమల్స్ ఉండాలి, అసలు అలా లేవు. ఇంకా స్నేక్ వరల్డ్కి అయితే వెళ్ళాము. అక్కడ అడల్ట్స్కి వచ్చేసి 30 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ అనమాట టికెట్.
సో ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చేసాము. తను వెల్కమ్ టు స్నేక్ వరల్డ్ అని చెప్తుంది. ఇంకా కొంచెం భయం వేస్తుంది, స్నేక్స్ అంటే భయమే కదా, అయినా కానీ ధైర్యం చేసి వెళ్తున్నాం అనమాట. ఇదే స్నేక్ వరల్డ్ అనమాట. మేమైతే లాస్ట్లో చూసాము. ఇదైతే అన్ని చూసాక స్నేక్స్ని చూడడానికైతే మేము చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ మనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో చూద్దాము. వామ్మో, కొండ చిలువ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా. ఇది వచ్చేసి 20 years అంట, 137 kgs మీటర్స్ ఉందంట, 100 eggs అయితే పెడుతుందంట. వామ్మో, అది ముందు లేదు, ఇంకా నయం వెనకాల ఉంది. ఇంకా చూద్దాం ఏమేం కనిపిస్తాయో. అమ్మో, కొంచెం భయం వేస్తుంది లోపలికి వెళ్తూనే, చూద్దాం. కానీ గ్లాసెస్ అయితే చాలా డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇవి కూడా. అమ్మ, అది నడుస్తుంటేనే గుండెలు. నాకు అవి వీడియో తీయడానికి కూడా ఇష్టం లేదు, కానీ తీస్తున్నాను. ఇది వచ్చేసి ఆకుపచ్చ ఈగువా అని అంట దీని పేరు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 12 years, 4 to 8 kgs ఉంటుంది. 1.7 నుంచి 2 kgs వరకు అయితే ఉంటుందంట. నెక్స్ట్ ఏమో రెక్యులేటెడ్ కొండ చిలువ అంట. దీని ఏజ్ వచ్చేసి 23 నుండి 29 years వరకు అయితే ఉంటుందంట. దీని ఏజ్ 100 to 270 kgs, 15 to 80 eggs పెడుతుంది, 9 meters ఉంటుంది. దీని పేరు సెక్యులేటెడ్ కొండ చిలువ. దాని నెక్స్ట్ స్నేక్ వచ్చేసి మాకు బాల్ పైథాన్ కనిపించింది అనమాట. అది ఎలా ఉందో చూడండి. బాల్ పైథాన్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడ చివారన కనిపిస్తుందా మీకు? అన్నీ కూడా లోపట్నే ఉన్నాయి, ఏదో 1-2 పాములు మాత్రమే బయటకు ఉన్నాయి అనమాట. లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 20 years, వెయిట్ వచ్చేసి 1 to 2 kgs అండ్ లెంత్ 1 to 2 meters, ఎగ్స్ 1 to 10 or 11. ఇదేమో ఎదురు పింజర పాము అంట. వామో, ఇదేంటండి ఇట్లుంది. ఇది 16 to 80 centimeters అంట, 100 grams ఉంటుందంట. కనిపిస్తుందా మీకు? ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఆ చెట్లల్లో నించు కూర్చుంటే ఏం కనిపిస్తుంది మనకి కదా, ఆ లోపటిగా ఉంది. ఇదేమో రక్త పింజర అంట. వామో, ఇది వచ్చేసి వెయిట్ 2 నుంచి 3 kgs ఉంటుందంట, వెయిటే. అమ్మ, ఆ లోపల అక్కడ చివారన కనిపిస్తుంది. ఇదేమో ఇండియన్ కోబ్రా అంట. వామ్మో, ఇలా తిరుగుతుంది చూడండి. దీన్ని చూసి అయితే నాకు కొంచెం లోపల భయం వేసింది, కానీ అట్లా కవర్ చేసిన అనమాట. అది పైకి ఎలా లేస్తుంది చూడండి. అమ్మ, నాగుపామే ఎంత పైకి లేస్తుంది చూడండి. 24 years వరకు అంట లైఫ్ స్పాన్ వచ్చేసి దీన్ని. ఈ పాపకైతే ఎంత ఎగ్జైట్మెంట్ దాన్ని చూస్తుంటే. వామ్మో, దాని ఏజ్ అవన్నీ చదువుతుందనమాట. వెయిట్ 2 kgs ఉంటుంది, అది ఇది అని చెప్తా ఉందన్నమాట. ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతుంది ఆ పాములో. అవి కదులుతుంటే అయితే ఈమెకి హ్యాపీనెస్ అనమాట, మా తను పాపకి. తర్వాత వచ్చేసి రచ్చనాగు అంట. అసలు ఇది ఎప్పుడు వినలేదు, ఇక్కడే చూస్తున్నాను. కొంచెం బ్లాక్లో ఉంది, అక్కడ లోపల చివారన పండుతుంది. అది కూడా ఏంటో 1-2 పాములు తప్ప మిగతా అవన్నీ అలా పడుకొని ఉన్నాయి. అంటే మనం రాంగ్ టైంలో వచ్చామనేమో అని నేను అనుకుంటున్నాను. అయినా పర్వాలేదు, సేఫ్. అలా ఉండడమే బాగుంది. అవి చూస్తుంటే భయం వేస్తుంది, కానీ స్నేక్స్ బోర్డ్ చూడండి ఎలా పెట్టారు. ఇంకా కట్లపాము కనిపించింది మాకు. లైఫ్ స్పాన్ వచ్చేసి 10 to 17 years, వెయిట్ వచ్చేసి 1 to 2 kgs వరకు ఉంటుందంట. చాలా చిన్నగా ఉంది, పెద్దగా ఏం కనిపించలేదు. ఇది కూడా ఒకటే ఉంది. ఆ చివారన ఉంది, కనిపిస్తుందా? అదే అండి కట్లపాము. చాలా డేంజర్ అంటుంటారు కదా మన పెద్దోళ్ళు అయితే. అది ఈ పాములను చూడడానికి అంత లైన్లో నించొని, ఎండకు నించొని టికెట్ తీసుకొని వస్తే మంచిగా పడుకున్నాయి. ఇదేమో పసర్పాము అంట, గ్రీన్ కలర్లో ఉంది చూడండి. పొడుగుగా అయితే ఉంది, చాలా సన్నగా ఉంది. అమ్మో, చిన్నగా మూవ్ అవుతుంది, కనిపిస్తుందా? 6 to 12 years అంట దీని లైఫ్ స్పాన్ వచ్చేసి. భలే తిరుగుతుంది కదా. ఇది వచ్చేసి ఇది ఏం పామో కూడా తెలియదు, నాకు భయం వేస్తుంది. అవి చూస్తుంటే ఇంకా తీయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదు. వైట్గా ఉంది చూడండి, అది పామే. ఆ తర్వాత నీటి పాము అంట. ఇవి నిజంగా నీటిలోనే ఉన్నాయి, కనిపించాయి. 4-3 కనిపించాయండి. అక్కడ వాటర్లో కదులుతుంది కనిపించింది, అక్కడ కనిపించాయి. ఇదేమో జర్రిపోతంట. మనం ఇంటికాడ వింటుంటాం కానీ అంత కరెక్ట్గా తెలియదు ఇదే జర్రిపోతు అని చెప్పేసి. నాకు ఆ జర్రిపోతుల పాములు అయితే ఒక 2-3 ఉన్నాయి, కానీ ఆ చివర్ల మూలలకు ఎత్తుక్కొని పడుకున్నాయి. మరి ఎండ ఉంది కదా, అందుకే బయటికి రావట్లేవు అనుకుంటా. అవి బాగానే కనిపించాయి. ఇదేదో డిఫరెంట్గా ఉంది, నల్ల తలగల రాజు పాము అంట. ఈ పాము పేరు కూడా నేను ఎక్కువగా వినలేదు, ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ టైము. అంతగా వినలేదు. ఇదేం పాము అండి? వామ్మో, తిరుగుతున్నాయి. అదేంటో తిరుగుతున్నది, ఏంటది? ఊసరవెల్లి పాము అనుకున్నాను.
దేని చూసినా ఇంకా అట్లనే కనిపిస్తుంది. ఇండియన్ స్టార్స్ టార్టాయిస్ అంట, నక్షత్రాల తాబేలు అంట. ఇవైతే కొన్ని ఎక్కువనే కనిపించాయి. అక్కడ ఉన్నాయి కదా ఒకటే దగ్గర ఎక్కువ ఉన్నాయి. గాండ్రు కప్ప అంట, ఇది కూడా లోపట్నే ఉందండి. అంతగా లైటింగ్ లేక ఎక్కువగా ఏం కనిపించట్లేవు. ఇంకా కొన్ని తీయడం అయితే మానేస్తాను అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే బర్డ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ ఎగ్ కనిపిస్తుంది చూడండి, అది పికాక్ ఎగ్ అండి. ఆ పికాక్ చూడండి పడుకొని ఎంత బాగా కనిపిస్తుంది కదా. అదిగోండి పికాక్ చాలా పెద్దగా ఉంది, అది పడుకుంది. అది కూడా మేము ఎండ టైంలో తిరుగుతున్నామండి, 1-2 అట్లా అవుతుంది అనుకుంటా. దాని ఎగ్ పికాక్ ఎగ్ అనమాట. భలే ఉంది కదా చిన్నగా. ఇదేమో వైట్ పికాక్. అబ్బా ఎంత బాగుందో చూస్తుంటేనే వైట్గా. ఇది ఎప్పుడు ఏదో అంటారు కదా పురి విప్పడం అని చెప్పేసి, అది ఎప్పుడు విప్పుతుందా అని చెప్పి ఇక్కడ కూడా చాలాసేపే వెయిట్ చేసాము. ఆ తర్వాత అయితే మొత్తానికి అయితే విప్పింది. చూడండి అక్కడ నెట్ డబల్ ఉన్నాయి ఏంటో తెలియదు కానీ ఈ మాత్రమే కనిపిస్తుంది. అదిగోండి విప్పింది కనిపిస్తుందా, అంత మాత్రమే తీయగలిగాము. బాగా అనిపించింది. ఇవి ఒక 2, 3, 4 ఉన్నాయి తప్ప ఇవి కూడా ఎక్కువగా ఏం లేవు, అంటే హెవీగా అయితే ఏం లేవు చెప్పుకునే విధంగా అయితే. ఆ తర్వాత చిన్న చిన్న బాతులు, కొంగలు ఇలాంటివి అయితే కనిపించాయి. ఇవి కూడా తక్కువగా ఉన్నాయండి. ఒక 10 సంవత్సరాల కింద ఉన్నంత యానిమల్స్ అయితే ఆఖరికి యానిమల్సే అనుకుంటే బర్డ్స్ కూడా చాలా అంటే చాలా తక్కువగానే కనిపించాయి. ఇంకా మేమైతే ఆల్మోస్ట్ అన్నీ చూసేసాము. ఒక జీబ్రా మాత్రం కనిపించలేదు. ఇవేమో సరస్సు కొంగలు అంటారంట. ఇవి కొన్ని కనిపించాయి అన్నమాట. మా కన్య అయితే బాగానే టైర్డ్ అయిపోయాడు. సో లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.